నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు, రైతులు పాలాభిషేకం చేశారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించిందని కాంగ్రెస్ నాయకులు మందర్న రవి అన్నారు. ఏ ప్రభుత్వం చేయలేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తుండడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని తెలిపారు. ఏదైతే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతోటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కుదేలైనటువంటి సందర్భంలో ఏదైతే రైతు బాంధవులు రేవంత్ రెడ్డి గారు మొన్న శాసనసభ కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి 2 లక్షల ప్రతి ఒక్క రైతుకు ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ అని ఏదైతే కేబినెట్ ఆమోదం తెలిపే ప్రక్రియ ఉందో ఇది మన యావత్ తెలంగాణ రైతు పక్షాన ఒక స్వర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి సందర్భం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక పక్క చూసుకున్నట్టయితే మొత్తం ఎక్కడ కూడా ఖజానా అంతా ఖాళీ చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంస్థల్లో కూడా అప్పులమయం చేసినటువంటి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్ ఆనాడు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే రైతు పక్షాలు నిలబడి రైతు రుణమాఫీని ఒకే దఫా చేసిన సందర్భం ఉందో అదే మాటకు మడమ తిప్పకుండా మాట తప్పకుండా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మేమంతా రైతు పక్షాన్ని ఉన్నాం, మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని మరొకసారి రుజువు చేస్తూ ఏవైతే మొన్న 2 లక్షల రుణమాఫీ వరకు మరి మాఫీ చేయడం పట్ల మనకు యావత్ రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు సాలూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులకు గత 2 సార్లు కూడా ఏదైతే రుణమాఫీ చేసిందో మరి వాళ్ళు 2 సార్లు చేసినప్పుడు కూడా ఒకేసారి చేయకుండా కొంతమంది రైతులను కూడా ఏ రైతు కూడా న్యాయం చేయకుండా వడ్డీ భారం నెత్తి మీద వేసినటువంటి పరిస్థితి.